పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఒక భర్తగా రాముడు ఎలా ఉన్నాడు, ఎలా నడుచుకున్నాడు అనేది తెలుసుకుందాం. ఈ సీతారాములు ఆదర్శ దంపతులు అంటాం. దంపతులు అంటేనే సీతారాములు అంటాం. మనం ఈ రోజుకి వివాహం జరుగుతుందంటే శుభలేఖల్లో వారి రామాయణంలో ఉన్నటువంటి సీతారాముల వివాహానికి సంబంధించినటువంటి శ్లోకాలనే ప్రధానంగా వేసుకుంటాం. ఎందుకు అంటే అంత ప్రాముఖ్యత, వాళ్ళ జంట అంత ముఖ్యమైనటువంటిది. అది చాలామంది అనుకుంటూ ఉంటారు, సీతారాముల వాళ్ళిద్దరు అన్ని కష్టాలే పడ్డారు కదా, వాళ్ళ ఆదర్శ దంపతులు ఎక్కడ మనకు తెలియక మనం 3 గంటల సినిమాల్లో కొంచెం చూసేసి అదే జీవితం అనుకుంటే కాదు కదా. సీతని వివాహం చేసుకోవడానికి ఆమె ఎంతో ధైర్యవంతురాలు, ఎంతో ప్రతిభావంతురాలు, ఇవన్నీ జనక మహర్షికి తెలుసు. కాబట్టి ఆమెకి వివాహం చేసుకోవడానికి ఎవరు వస్తారని ఆయన శివధనుసును ఎక్కుపెట్టిన వాళ్ళకి ఇచ్చి కళ్యాణం చేస్తాను అన్నాడు. విశ్వామిత్ర మహర్షి తీసుకెళ్ళాడు ఆయనని మిథిలా నగరం. అక్కడికి వెళ్ళినాక గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆ శివధనుసుని చూపించమన్నారు. ఒక్కసారి తీసుకురాగానే చూడయ్యా అంటే నేను దీనిని తాకవచ్చా, ఎత్తవచ్చా అని గురువుగారి అనుమతి అడిగాడు. గురువుగారు అనుమతి ఇచ్చిన తర్వాత ఆ శివధనుసును చూసి దానిని ప్రేమతో తాకి దానిని ఎత్తి ఆయన వింటినారి కట్టబోతుంటే అది పళ్ళపళ్ళమని విరిగిపోయింది. ఆయన శివధనుసును విరవలేదు. జనక మహారాజు కూడా విరిచిన వాళ్ళకని చెప్పలే, శివధనుసుని ఎత్తిన వాళ్ళకి నా కన్యని ఇస్తాను, నా కన్య నా సీత వీర్యశుల్క ఆమెను ఇస్తాను అని చెప్పాడు ఆయన. వీరుడికే నా వీరపుత్రికని ఇస్తాను అని చెప్పాడు ఆయన. అలా వీరి వెళ్ళి శివధనుసుని ఎక్కుపెట్టడం జరిగింది, సీతని చేపట్టడం జరిగింది. ఆ సీతని శివధనుసు ఎక్కుపెట్టిన తర్వాత జనక మహారాజు మెడలో అప్పటికప్పుడు కన్యాదానం చేయటానికి సిద్ధపడుతుంటే, మెడలో వరమాల వేయటానికి ఈ కన్యాదానానికి సిద్ధపడుతుంటే రాముడు సున్నితంగా తిరస్కరించి, నా తండ్రి ఉండాలి, నా తండ్రి వచ్చి నీ కుమార్తెను చూసి నాకు అన్ని విధాల యోగ్యురాలు అయినది అని మా తండ్రికి అనిపిస్తే అప్పుడు నేను మీ కుమార్తెను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. జనక మహారాజు మురిసిపోయాడు. ఎందుకంటే తండ్రి మీద ఆయనకున్నటువంటి ప్రేమ, గౌరవానికి, తండ్రిని ఆయన గౌరవిస్తున్నటువంటి విధానానికి జనకుడికి చాలా ముచ్చటేసింది. నిజమే కదా, నేను నా కూతురికి వివాహం అవుతుంది, నా కూతురికి సరైన భర్త దొరికాడు అన్న ఆనందంలో నేను ఆ విషయాన్ని మర్చిపోయానే అని ఆయన అనుకున్నాడు. కానీ రాముడు మర్చిపోలేదు, తన తండ్రి రావాల్సిందే అన్నాడని తండ్రికి కబురు పంపించి తండ్రి వచ్చిన తర్వాత వివాహం జరిగింది. ఆ వివాహ సందర్భంలో కూడా దశరథ మహారాజు చెప్తాడు, సహజంగా ఆడపిల్లి వాళ్ళు అణిగిమణిగి ఉండాలంటారు కదా, అలాగే అన్నీ చేస్తుంటే మీరు మాకు మీ బిడ్డని ప్రసాదిస్తున్నారు, మీ బిడ్డని ఇస్తున్నారు, మా వంశం నిలబడడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తిని మీరు మాకు ఇస్తున్నారు, మేము మీకు కృతజ్ఞతలుగా ఉండాలి, మీరు కాదు అని దశరథుడు కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ వివాహ సమయంలో జరిగేటువంటి పొంతనలు. ఇదంతా అయిపోయిన తర్వాత వివాహం చేసుకునేటప్పుడు ఆమెను కన్యాదానం చేసేటప్పుడు జనక మహారాజు చెప్తాడు, నా కుమార్తె పతివ్రత, ఏమని నీకు ధర్మాల విషయంలో ప్రతి విషయంలో నీకు తోడుగా నిలబడుతుంది, నీ వెనకమాలే నడుస్తూ ఉంటుంది, ఏ రోజు ఎప్పుడు కూడా నా కూతుర్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఆమెను వదిలిపెట్టవద్దు, ఏమా నీకు నీకు సహధర్మచారినిగా ఇస్తున్నాను అని చెప్పి పంపిస్తాడు. ఆమె వివాహం చేసుకున్నారు, అయోధ్యకు వచ్చేసారు. వనవాసానికి బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైనది. ఆ సమయంలో అప్పుడు ఆయన వనవాసానికి బయలుదేరుతూ ఉంటే కౌసల్య మాత, నేను కూడా వస్తానయ్యా నీతో నారచీరలు ధరించి అంటే అప్పుడు చెప్తాడు, అమ్మ, స్త్రీ కొడుకు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంతగా సంపాదిస్తున్నా కూడా భార్య భర్త దగ్గరే ఉండాలి, భర్తకు తోడుగా ఉండాలి అని చెప్పాడు. అని ఆమెని బుజ్జగిస్తాడు. అంత అయిపోయిన తర్వాత సీత దగ్గరికి వచ్చేప్పటికీ నీవు ఇక్కడ ఈ రాజ్యంలో ఉండి నా తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉండు అంటే సీతమ్మ వారు అంటది, ఇప్పుడే కదా మీరు మీ అమ్మగారికి చెప్పారు భార్య పాటించవలసినటువంటి ధర్మాన్ని గురించి, వీటన్నిటి గురించి చెప్పారు, మీ అమ్మగారికి ఒక న్యాయం నాకు ఒక న్యాయమా అని అడిగిందాను. అలా కాదు, ఆ వనవాసంలో అంతా అడవుల్లో తిరగాలి, క్రూర మృగాలు ఉంటాయి, ఇక్కడేమో నువ్వు సుకుమారివి, సున్నితంగా పెరిగొచ్చిన దానివి, రాజభవనాల్లో పుట్టి పెరిగిన దానివి, ఆ వనాల్లో నడవటం,
ముళ్ళులు గుచ్చుకుంటాయి, చాలా జీవితం అంటే చాలా భయంకరంగా ఉంటుంది, ఇంత సుకుమారివి నువ్వు అవన్నీ చేయలేవు అంటే, నేను చేయగలను, నేను తిరగలను. ఎక్కడైనా కూడా భర్తకి భార్య, భార్యకి భర్త ఇద్దరు ఒకరికొకరు తోడుంటారు. జీవితంలో ఎంతమంది వచ్చినా, పిల్లలున్నా, తల్లిదండ్రులున్నా, ఎవరున్నా అంతా కొంతకాలం వరకే, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది మన భార్యాభర్తల బంధమే. అంతేకాదు, నేను మిమ్మల్ని వదిలిపెట్టి అస్సలు ఉండను. సుఖాల్లో ఉన్నప్పుడు మీతో ఉండటం గొప్ప విషయం కాదు, ఒక కష్టం వచ్చినప్పుడు మీకు అండగా నిలబడి మీకు తోడుండటం భార్యగా నా బాధ్యత. నేను ఆ పని చేయాలనుకుంటున్నాను. నేను వనవాసం సమయంలో నేను మిమ్మల్ని ఇది కావాలి అది కావాలని కూడా నేను ఏది అడగను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ మీకు తోడు ఉంటాను, మీ అడుగుజాడల్లో నడుస్తాను. నేనే ఇంకా ముందు నడుస్తూ ఉండి మీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోకుండా ఆ ముళ్ళులన్నీ ఏరుతూ మీకు నేను సహాయపడుతూ ఉంటాను. అడవుల్లో రాక్షసులు ఉంటారు, క్రూర మృగాలు ఉంటారు, నేను రక్షించటం కష్టమంటే నా భర్త వీరాధి వీరుడు, పరాక్రమవంతుడు, ఇంతటి పరాక్రమవంతుడు నా భార్యని రక్షించలేడా అని తిరిగి ప్రశ్నిస్తుంది. మీరు నన్ను రక్షించగలరు, నాకు మీ మీద ఆ నమ్మకం ఉంది. నేను ఎప్పుడు ఏ క్షణంలో కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఉండను. ఇక్కడ నాకు ఎన్ని సౌకర్యాలు ఉన్నా, ఎన్ని సంపదలు ఉన్నా, భర్తతో లేనటువంటి జీవితం వృధా. అవన్నీ ఈ సంపదలకి సాటి రావు. మీతో ఉంటే నేను అది అడవిలో అయినా కూడా, ఏమీ లేకపోయినా కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతాను. భర్త దూరంగా ఉన్నటువంటి భార్య జీవితం అది సంతోషంగా ఉండేది కాదు, దుర్లభమైనటువంటిది. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను అంటది. ఈమె ఎంత చెప్తున్నా రాముడు వినకపోతుంటే చివరికి మా నాన్నగారు నన్ను ఒక వీరుడికి ఇచ్చి వివాహం చేశారనుకున్నాను, కాదు ఒక స్త్రీమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు అని ఒక దెప్పు పొడుపుగా ఒక మాట అంటది. ఆ మాట అనగానే రాముడు నవ్వుకుని, నిన్ను వదిలి నేను కూడా ఉండలేను, నువ్వు లేకుండా నేను ఉండడం అనేది చాలా అసాధ్యము, నిన్ను వదిలిపెట్టి నేను ఎలా ఉంటాను, కానీ నీ సంపూర్ణ అంగీకారంతో వస్తున్నావా లేదో కూడా నేను తెలుసుకోవాలి కదా, ఏదన్నా నా మీద నేను ఒత్తిడి చేయటం వల్ల, బలవంతం చేయటం వల్ల నువ్వు రాకూడదు, నీ సంపూర్ణ అంగీకారంతో వస్తున్నావో లేదో తెలుసుకోవాలని ఇలా మాట్లాడాను అంటారు. వారిద్దరూ ఎలా ఉంటుందంటే, నోటితో మాట్లాడుకునేది తక్కువ, వారిద్దరూ మనసులతో మాట్లాడుకునేదే ఎక్కువ. ఎవరికి ఏం కావాలో ఒకరికొకరు చెప్పకుండానే వారిద్దరికీ తెలిసిపోతూ ఉంటుంది. అంతటి అన్యోన్య దాంపత్యం వారిది. వనవాసానికి వెళ్ళారు ఇద్దరు, చక్కగా 13 సంవత్సరాలు ఆ వనవాసంలో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడిపారు. ఆ వనవాస సమయంలోనే రాముడికి సీత మీద ఉన్న ప్రేమను చెప్పేటువంటి ఒక అద్భుతమైన ఘట్టం. ఆ వనవాస సమయంలో ఒకరోజు సీతమ్మ వారి వడిలో రాముడు తలపెట్టుకుని నిద్రపోతూ ఉంటే ఒక కాకి వచ్చి అమ్మవారి వక్షస్థలం మీద పొడుస్తూ ఉంటుంది. ఎక్కడ కదిలితే రాముడికి నిద్రకి భంగం జరుగుతుందో అని కదలకుండా అలానే ఉంటే ఆమె అక్కడి నుంచి రక్తపు బొట్లు రాముల వారి శిరస్సు మీద పడి, నుదుటి మీద పడి ఆయనకు మెలకువ వస్తుంది. నా సీతని ఇంత ఇబ్బంది పెడతావా అని పక్కన ఉన్నటువంటి గడ్డి పరక తీసి మంత్రించి ఆ కాకి మీద వేస్తాడు. కాకాసురుడు మీద అభిమంత్రించి, అంటే తన భార్యని ఇబ్బంది పెట్టిన వారిని కాకి అయినా కూడా రాముడు భరించలేడు. అంత ప్రేమ సీత అంటే, అంత ప్రేమగా చూసుకున్నాడు. తర్వాత అరుంధతి అనసూయ దగ్గరికి వెళ్ళినప్పుడు సీతమ్మ వారు కూడా చెప్తారనమాట, రాముడికి తనంటే ఎంత ఇష్టమో, అంత ఇష్టం కలగడానికి కారణం ఏంటో అన్నీ చెప్పి, ఆయన తండ్రి మెచ్చిన కోడల్ని కాబట్టి రాముడికి నేనంటే అంత ఇష్టం, నాకు రాముడంటే సహజంగానే ప్రేమ, మా ఇద్దరి ప్రేమలో ఎవరి ప్రేమ ఎక్కువ అని అంటే చెప్పలేము, ఒకరికి మించి ఒకరికి మా ఇద్దరికి అంత ప్రేమ అని. ఇంతటి ప్రేమించినటువంటి భార్యని రావణాసురుడు తీసుకువెళ్తే రాముడు ఎలా ఉంటాడండి, ఉండగలడా? లేదు కదా. ఎంత ఏడ్చాడో అక్కడున్న చెట్లకి తెలుసు, నదులకి తెలుసు, గుహలకి తెలుసు, పర్వతాలకి తెలుసు, భార్య కోసం ఎంతగా బాధపడ్డాడు. సహజంగా బాధపడడం అనేది 2 రకాలుగా ఉంటుంది, ఒకటి మన కోసం, ఒకటి అవతల వాళ్ళ కోసం. రాముడు తన భార్య కోసం బాధపడ్డాడు. ఎక్కడ ఉందో తెలియదు, ఏమైపోయిందో తెలియదు, చెప్పేవాళ్ళు లేరు, అసలు ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియదు. అటువంటిది తన భార్యని వెతుక్కుంటూ ఆ భార్యని వదిలి ఉండలేని వాడి దేవుడా అంటారు. అరే అంత తన ప్రాణానికి సమానమైనటువంటి ఆమె, తన ప్రాణాధికమైనటువంటి భార్య నమ్మి తనతో వచ్చింది, తనని రక్షించవలసిన బాధ్యత భర్తగా తనదే కదా. అటువంటి పరిస్థితుల్లో మరి తన భార్య దూరం అయితే ఎలా తట్టుకోగలుగుతాడు? ఆ భార్య కోసం ఎంతో విలిపించాడు, ఆ భార్య కోసం సుగ్రీవుడితో స్నేహం చేశాడు, ఆ భార్య కోసం శబరి ఇచ్చినటువంటి ఎంగిలి పళ్ళును తిన్నాడు,
తర్వాత లంకకి వారధి కట్టి వెళ్ళి రావణాసురుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేసి రావణాసురుడిని సంహరించాడు. అంత సంహరించాడు సీత కోసం, ఇంత చేశాడు కదా. సీతమ్మ వారు చక్కగా రావణ సంహారం అయిపోయిన తర్వాత ఆమెను తీసుకురమ్మంటే తీసుకొచ్చిన తర్వాత ఆమెను చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇన్ని రోజులు ఆయన ఎంత బాధపడ్డాడో సీతమ్మ కోసం చూశారు. ఇంత బాధపడిన రాముడు సీతమ్మ వారిని చూడగానే ఎంత సంతోషపడతాడో, రాముడి మొహంలో ఆనందం చూడాలని వాళ్ళందరూ ఎంతో ఉత్సుకతతో చూస్తూ ఉంటే రాముల వారు సీతమ్మని చూడగానే అక్కడే ఆగిపో అని, నేను నీ భర్తగా నిన్ను రక్షించవలసిన బాధ్యత నాది, ఒక రాజుగా కూడా నా బాధ్యత, అందుకోసమే నేను నిన్ను రక్షించాను, నీకు నచ్చిన చోటకి నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు నాతో ఉండొద్దు అన్నాడు. అంతమంది ప్రజల ముందు తను ఎంతో ప్రేమించినటువంటి భార్యని ఆ మాట అనేటప్పటికీ అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు, ఒక రకంగా సీతమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే 1 సంవత్సరం పాటు ఇద్దరూ దూరంగా ఉన్నారు, తనని చూడలేదు తన భర్త. ఆ భార్య కోసం ఎంతగా విలిపిస్తున్నాడో హనుమ వచ్చి చెప్పాడు, తెలిసిపోయింది తన భర్త. హనుమ చెప్పకపోయినా తనకు తెలుసు, తను దూరంగా ఉంటే రాముడు ఉండలేడు అన్న విషయం. ఇంత తెలిసి ఆమె నన్ను ఇంత ప్రేమించేటువంటి ఆయన ఇదేంటి ఇంత మాట అన్నాడు, నేను నిన్ను స్వీకరించట్లేదు అని 1 నిమిషం ఆశ్చర్యపోయింది. కానీ భర్త మనసు తెలిసినటువంటి భార్య కాబట్టి 1 నిమిషం ఆలోచించింది. ముందు ఆ మాట అనగానే అందులో అంతమంది ముందు పట్టుకుని ఆ మాట అనగానే ఆమెకి బాధ కలిగింది, కోపం వచ్చింది, వేడుపు వచ్చేసింది, అన్నీ కలగలిపి 1 మాట అన్నది, నేను సాధారణ స్త్రీని కాదు, నేనేదో సాధారణ స్త్రీని అన్నట్టు మీరు కూడా అలా మాట్లాడుతున్నారు, నేను ఎంతటి పతివ్రతనో మీకు తెలుసు, ఇది రావణుడి రాజ్యంలో ఉన్నా కూడా నేను ఎలా జీవించానో కూడా మీకు తెలుసు, నేను ఎలా ఉంటానో కూడా మీకు తెలుసు, అయినా కూడా మీరు ఇలా మాట్లాడారు అంటే నాకు అర్థమైంది. తన భర్త మనసును తెలుసుకున్నది. ఎందుకంటే అప్పుడైనా ఇప్పుడైనా ఏ కాలంలోనైనా సమాజంలో మనుషులు ఎలా ఉన్నారో, అయినా తన భార్యని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళినాక ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటారేమో, ఏదన్నా ఏలెత్తి చూపిస్తారేమో, ఇవన్నీ రాముడుకున్నటువంటి భయం. భార్య మీద ప్రేమ ఉన్నప్పుడు అందులో 1 సంవత్సరం పాటు వేరే చోట ఉండటం వల్ల ఎవరు ఏమంటారు, ఏ అపవాదులు వేస్తారోనన్న భయం రాముడికి ఉంది. ఆయనకి నా మీద ప్రేమ లేక కాదు, నా గురించి తెలియక కాదు, నేను ఎలాంటి దాన్నో నా భర్తకి తెలియక కాదు, ఆయన ఇలా మాట్లాడాడు అంటే ఆయన మనసులో ఇంకొకటి ఏదో భావన ఉన్నది, ఆ భావనే నేను అర్థం చేసుకుని ఆ పనిని నేను చేయాలి అని ఆమె అది అర్థం చేసుకుని వెంటనే లక్ష్మణుడితో ఆ చితి పేర్చమని అగ్ని ప్రవేశం చేసి పునీతయే వచ్చింది ఆమె. అప్పుడు రాముడు స్వీకరించాడు. అంటే ఆమెకి ఇక్కడి నుంచి ఈ లంకారాజ్యం దాటి వెళ్ళిన తర్వాత ఎవరు ఏమంటారో, నా భార్యని ఎవరు వేలెత్తి చూపించకూడదు, తనని గౌరవించాలి, సగౌరవంగా నా భార్యని నేను తీసుకెళ్ళాలి, నేను రావణాసురుడు లాంటి రాక్షసుని చంపేసినా సంహరించినా నా భార్యని ఎవరు తప్పు పట్టకూడదు కదా, ఆమె పతివ్రత అనే లోకమంతా నమ్మాలి, భావించాలి అన్న ఉద్దేశంతోనే ఆయన ఆ అగ్ని ప్రవేశం చేయించాడు. అక్కడి నుంచి వాళ్ళ రాజ్యానికి వెళ్ళారు, రాజ్యాభిషేకం అయిపోయింది. వారి జీవితం అన్యోన్యంగా సాగుతూ ఉన్న సందర్భంలో మరలా ప్రజల్లో నుంచి నిందలు వినవలసి వచ్చింది. అక్కడ రాక్షసుడి ఇంటిలో 1 సంవత్సరం పాటు ఉన్నటువంటి భార్యని తీసుకొచ్చి ఏలుకుంటున్నాడు రాముడు. ఆయనకి సీత మీద ఉన్నటువంటి ఈ కామం తీరలేదు, స్త్రీ మీద ఇంత మోహమా, ఇవన్నీ రకరకాల మాటలు విన్నాడు. అవి విని భరించలేకపోయాడు. తన రాజ్య పట్టాభిషేకం జరిగే సమయంలో ఆయన ఒక వాగ్దానం చేశాడు, ధర్మం కోసం నిలబడతాను అని. ఆ ధర్మం కోసం అవసరమైతే తన ప్రాణాన్ని తన భార్యను కూడా వదులుకుంటూ అన్నాడు. ఇక్కడ 2 మాటలు చెప్తాడు, ప్రాణం భార్య, ఆయన ప్రాణమే ఆయన భార్య, నేను కూడా వదిలేస్తాను అన్నాడు. ప్రమాణం చేసి ఆయన రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అలాంటి సమయంలో ఆయనకి ఇప్పుడు ధర్మమా భార్య అనేటువంటి సందిగ్ధం వచ్చింది. ఎప్పుడైనా రాముడు ధర్మానికి ప్రాముఖ్యత ఇస్తాడు కాబట్టి సీతమ్మ వారిని వనవాసానికి మరలా పంపించాడు. ఆయనకి తెలిసిపోయిన అమ్మవారిని వనాల్లో పంపించేసి నిండు గర్భిణిని వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపంలో వదిలిపెట్టమని లక్ష్మణుడికి చెప్పాడు. అలా పంపించిన ఆయన ఇక్కడేమన్నా సుఖంగా ఉన్నాడా? మనందరికీ సహజంగా ఒక సందేహాలు, అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆయన పంపించదలుచుకున్నప్పుడు విషయం అంతా సీతమ్మ వారికి చెప్పి ఆమెకి చెప్తే ఆమె కూడా అంగీకరిస్తుంది కదా, అలా పంపించవచ్చు కదా. సీతమ్మ వారు కూడా అదే మాట అంటారు. ఇక్కడ సీతమ్మ వారు కానీ మనం కానీ ఒకటి ఆలోచించడం మర్చిపోయాం. ఆయనకి సీతమ్మ వారి మీద ఉన్న ప్రేమని మర్చిపోయాం. వెళ్ళి ఈ రాజ్యంలో ప్రజలందరూ ఇలా నీ గురించి మాట్లాడుకుంటున్నారని ఒక ప్రేమించే వ్యక్తి గురించి ఇంకొక ప్రేమించే వ్యక్తి ఎలా చెప్పగలుగుతాడు? నిన్ను ఇన్ని మాటలు అంటున్నారు అని
ఒక భర్తగా రాముడు వెళ్ళి తన భార్యకి చెప్పలేడు కదా, తన మనసు ఎంత క్షోభిస్తుందో ఆయనకి తెలుసు. నా గురించి ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నారా, ఆ సమయంలో ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, తను ఎంత బాధపడుతుంది అనేది రాముడికి తెలుసు. అంత బాధ సీతమ్మ వారు పడకూడదు, ఆమె మొహంలో బాధను చూడకూడదు. అదీకాక ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది. ఆమె మనసు అల్లకల్లోలానికి అవ్వకూడదు, చాలా ప్రశాంతంగా ఉండాలి. తను కోరుకున్నదే కదా ముని ఆశ్రమాలకి వెళ్ళాలని, తన కోరికను తీర్చినట్లు ఉంటుంది, తన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ జనాలు వేసినటువంటి అపవాదులేమీ ఆమెకు తెలియదు, ఆమె ప్రశాంతంగా హాయిగా ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. అందుకోసమే ఆమెని వాల్మీకి ఆశ్రమ సమీపంలో వదిలిపెట్టి రమ్మన్నాడు. అంత అయిపోయింది పని. ఆమె అక్కడున్న ఈయనేమన్నా ఇక్కడ రాజభవనంలో ఉండి సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నాడా, భోగాలు అనుభవిస్తూ ఉన్నాడా అంటే అది లేదు. ఆమె ఎలా వాల్మీకి ముని ఆశ్రమంలో ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉందో ఈయన కూడా అలాగే ఉన్నాడు. తన భార్య ఎలాంటి జీవితం గడుపుతుందో ఈయన కూడా అలాంటి జీవితాన్నే గడిపాడు. వీరిద్దరూ ధర్మం కోసం నిలబడ్డారు. రాముడు చెప్పకపోయినా ఆ సమయంలో సీతమ్మ వారు బాధపడినా ఆమెకి తెలుసు రాముడి ఉద్దేశం ధర్మస్థాపన. మన ఇద్దరం వివాహమే ధర్మస్థాపన కోసం జరిగింది, ధర్మాన్ని నిలబెట్టడం కోసం జరిగింది, ఈ ధర్మాన్ని ఆదర్శంగా చూపించడం కోసం జరిగింది. అందుకోసమనే ఇద్దరు వారి జీవితాన్ని త్యాగం చేశారు. వివాహం అంటేనే త్యాగంతో కూడినటువంటి జీవితం. ఎన్నో ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటారు, ఒకరినొకరు సర్దుకుపోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఒక దాంపత్య జీవితంలో ఏమేమైతే ఉంటాయో అవన్నీ సీతారాములు చేసి చూపించి మనకి నేర్పించారు. ఎలా ఉండాలి అనేది నేర్పించారు. త్యాగంతో కూడినటువంటి జీవితం, సర్దుకుపోవటం, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరి మనసులో భావాలను చెప్పకుండానే ఇంకొకరు తెలుసుకోవటం, ఇన్నిటినీ సీతారాములు మనకి నేర్పించారు. అందుకే వారిద్దరి జీవితం ఆదర్శ జీవితం, ఆదర్శ దాంపత్యం. ఇన్ని యుగాలైన ఆదర్శ దంపతులుగా వారు మన ముందు నిలబడి మనం ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం చేసి సంతోషపడుతూ వారి అడుగుజాడల్లో నడవటానికి సిద్ధంగా ఉండడానికి ఉన్నటువంటి కారణం అదే. ఈ కారణంగానే నేటికి వివాహ పత్రికల్లో రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలను మనం వేసుకోవటానికి కారణం అదే. ఆ సీతారాములను ఆదర్శంగా తీసుకుని మన జీవితాలని ఆదర్శంగా గడుపుదాం. స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.